నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతుల కోసం ప్రత్యేకంగా మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించబోతోంది. ఈ పథకానికి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైతులకు పెద్దపీట వేస్తూ మంగళవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. 2.5 లక్షల రాయితీతో ట్రాక్టర్ల పంపిణీ చేసినట్టు యనమల తెలిపారు. కర్నూలులో 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో 35,508 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా 88,780 ఎకరాలు సాగులోకి వచ్చిందని, బిందు సేద్యం ద్వారా 7.25 లక్షల రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2,50,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రోటోవేటర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. 7.3 లక్షల హెక్టార్లు సస్యశ్యామలమయ్యాయని మంత్రి తెలిపారు. 4 ఏళ్లలో కౌలు రైతులకు పంట రుణాలను 272 కోట్ల నుంచి 4,957 కోట్లకు పెంచామన్నారు. 11.06 లక్షల మంది కౌలు రైతులు రుణాలు పొందనున్నారని, 83,396 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేశామని యనమల పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో 1,34,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా, 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశుగ్రాసం అభివృద్ధికి 200 కోట్లు కేటాయించామన్నారు. పశువులపై బీమా కోసం 200 కోట్లు కేటాయించామని, ఆక్వాపై విద్యుత్ టారిఫ్ ₹4.13 నుంచి 2 పైసలకు తగ్గించామన్నారు. 4.5 ఏళ్లలో వ్యవసాయంపై 81,554 కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. అది కరువు సీమ. పంటలు సాగు చేద్దామంటే బోర్లు, బావులు ఎండిపోయాయి. 1 కాదు 2 కాదు, 15 సంవత్సరాలు సాగునీటి కొరత అతన్ని వేధించింది. దీంతో జీవనోపాధి కోసం రైతుగా ఉన్న ఆయన కూలీగా మారాడు. అయినా సాగుపై ఉన్న మమకారం ఇంకా ఆయనలో చావలేదు. అందుకే ఆధునిక సేద్యపు పద్ధతులను తెలుసుకున్నారు. అప్పుడప్పుడు కురిసిన కాస్తో కూస్తో వానలతో బోరులో ఇంచు నీరు వచ్చి చేరింది. దీంతో తక్కువ నీటితో పంట సాగు చేపట్టాడు. కాసులో వర్షం కురిపిస్తున్నాడు. అనంతలో తైవాన్ జామ సాగుతో లాభాల బాటలో పయనిస్తున్న రైతు గోవిందుపై నేలతల్లి ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామ రైతు గోవిందు. తనకు 5 ఎకరాల పొలం ఉంది. అయితే వర్షాభావం, కరువు పరిస్థితుల దృష్ట్యా 5 ఏళ్లుగా సాగు పనులకు దూరంగా ఉన్నారు. పొలం ఉన్నా సాగునీరు లేకపోవడంతో పంటలు సాగు చేసేందుకు ఈ రైతు సాహసించలేదు. దీంతో జీవనోపాధి కోసం కూలీగా మారాడు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో కురిసిన వర్షాలకు తన బోరులో ఇంచు నీరు వచ్చి చేరింది. దీంతో ఎకరం పొలంలో తైవాన్ జామ సాగు ప్రారంభించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
ఎకరం విస్తీర్ణంలో 1000 జామ మొక్కలను నాటారు ఈ రైతు. ఈ తైవాన్ పింక్ జామ మొక్కలను ఖమ్మం జిల్లాలో ఓ నర్సరీ నుంచి కొనుగోలు చేశారు. మొత్తం ₹1,00,000 పెట్టుబడితో పంట సాగు ప్రారంభించారు. తన బోరులో ఉన్న ఇంచ్ నీటితో జామ తోటకు తడులు అందిస్తున్నారు. అందుకు డ్రిప్ విధానాన్ని వినియోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా వారానికి 4 సార్లు నీటిని జామ చెట్లకు విడుదల చేస్తున్నారు. ఆ చుక్క చుక్క నీరే రైతుకు మంచి దిగుబడిని అందిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. జామ తోట సాగు చేపట్టి 8 నెలలు కావస్తోంది. ఇప్పటికే 4 కోతలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా రైతు ₹47,000 ఆదాయాన్ని పొందారు. ఇది నిరంతర పంట. తక్కువ నీటితో ఎక్కువ పండ్ల దిగుబడి లభిస్తోంది. ఒక్కో కాయ బరువు 900 గ్రాముల వరకు ఉంటుంది. దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొలము కొరకోడ్ల పొలం ఇది. నాకుండే 5 ఎకరాల పొలంలో నీళ్లు లేక 1 ఇంచ్ నీళ్ళు వస్తా అంటే ఆ ఇంచుకే 1 ఎకరా జామ పెట్టినాము. ఎకరాలో 1000 చెట్లు నాటుకున్నాము. 1000 చెట్లకు గాను వారం రోజులకి 4 తలలు ఇడుస్తున్నాము. పంట బాగా వచ్చింది. నేను తెచ్చిండేది ఖమ్మం డిస్టిక్ అర్సరావుపేట అని మొక్కలు తెచ్చినాము. 1000 మొక్కలు. ఒక్కొక్క మొక్క వచ్చేసి ₹50 పడింది. వీటికి తీరా మాకు కనీసం అంటే డ్రిప్పుకి మొక్కలకి అన్ని ₹1,00,000 దాకా ఖర్చు అయింది. ఖర్చు అయితే నేను పెట్టి 8 నెలలు అయింది. 8 నెలలకు గాను 4 కోతలు పంట వచ్చింది. 6 నెలలు 5 నెలలకి ఒక కోత పీకేసినాము. ఇప్పటికి 4 కోతలు పీకేసినాము. 4 కోతలకు గాను ఒక్కొక్క కోతకు వచ్చేసి 10,000, 7,000, 7,000, 17,000, మళ్ళీ 7,000 మొత్తం కలిపి ₹47,000 దాకా 8 నెలల్లోనే తీసుకున్నాం మేము. దానికి అంతో ఇంతో డ్రిప్ మందు, ఫర్టిలైజర్ మందు ఖర్చు అయింది. దానికి పోతే ఈడ దగ్గరనే టోల్గేట్ ఉంది మాకి. ఆ టోల్గేట్ కాడ మేము డేరా వేసుకొని కేజీ వచ్చేసి ₹50 లెక్కన అమ్ముతున్నాము. కనీసం అంటే మాకు ఒక్కొక్క కోతకు వచ్చేసి 10,000, 7,000, 8,000 అట్లా లాభం వస్తుంది. మాకు ఛార్జీ కానీ లగేజ్ కానీ ఖర్చులు ఏమేమీ లేవు. మాకు చాలా ఆదాయం ఉంది ఈ జామ్ నుంచి. ఇప్పటి వరకు జిల్లాలో ఎవరూ ఈ తైవాన్ జామ సాగు చేయలేదని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తోందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రైతు పొలం పక్కనే జాతీయ రహదారి ఉండటంతో టోల్గేట్ వద్ద ₹50 నుంచి ₹60 కిలో జామ అమ్ముతున్నారు. వినియోగదారులు ఆసక్తిని చూపిస్తుండటంతో కోసిన పంట కోసినట్టే అమ్ముడవుతోంది. ఇది రైతుకు లాభం తెచ్చిపెడుతోంది. 15 సంవత్సరాల నుంచి బాయిలు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి ఏమీ లేకుండా నిరహారి కూలిపోయి జీవించినాం 15 సంవత్సరాలు మేము. కాకపోతే ఈ జామ్ పెట్టుకున్న ఆపద నుంచి ఒక్క కూలి ఎవరికే కానీ పోలేదు. మా సొంత కష్టార్జితంతోనే ఇచ్చేస్తున్నాము. 8 నెలలకే కనీసం అంటే సగం దాకా ఆదాయం వచ్చింది మాకు. ఇంకా అవి కనీసం అంటే 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా కూడా ఉంటాయి చెట్లు అవి. ఒకవేళ ఆ మీదట ఇది కాదు. అంత లోపల మేము దాని లాభం అంతా తీసేసి మాకు చాలా ఉపయోగంగా ఉంది ఈ జామ చెట్లు. ఈ జామ చెట్లు వేరే రైతులకు కూడా దండగా 100-150 మంది, చాలా 200 మంది ఈ చుట్టుపక్కల పల్లెలు అంతా వచ్చి చూసిపోయినారు. చాలా బాగుంది, మేము పెడతామని చెప్పంటే మేము వాళ్ళకి అరసరావుపేట అడ్రస్ ఇచ్చి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి, ఒక 4-5 మందికి కూడా వాళ్ళకి చెప్పి మేము ఆ పలానా మొక్కలు తీసుకొచ్చి నాటుకోండి అని చెప్పని అట్లు కూడా మేము 2,000, 3,000, 4,000 దాకా కూడా రైతులకు సహాయం చేసి మేము అడ్రస్ ఇచ్చి వాళ్ళకి డెలివరీ చేపించి వాళ్ళకి నాటించినాము. వాళ్ళు కూడా చెట్లు బాగుంటాయి. వాళ్ళు నాటినాక 1 రోజులు 2 నెలలకి మా చెట్లు వచ్చి చూసిపోయి బాగుంది పంట, మేము పెట్టుకున్నాము, మాకే బాగా ఆదాయం వస్తుంది, ఇంక కనీసం అంటే ఇంకా సన్న పూతులు మంచి చెడ్డ వస్తుంటాయి, మాకే పంట బాగా వస్తుందని చెప్పని చెప్తుంటారు. కాకపోతే ఇంకా ఎవరన్నా రైతులు ఈ టీవీ ద్వారానో వీడియో ద్వారానో చూసుకొని కావాల్సింటే మేము అడ్రస్ ఇస్తాము. చాలా ఉపయోగంగా ఉంది ఈ జామ. తైవాన్ పింక్ అని చాలా ఉపయోగం ఉంది. ఇది షుగర్ పేషెంట్లకు కూడా మంచి డాక్టర్లు చెప్తారు. బాగా తిన్నా కానీ ఏం కాదు, షుగర్ కానీ ఇంకోటి ఏం ఉండదు. నీళ్ళు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. మాకంటూ నీళ్లు లేవు. కిందతోనే మేము దాన్ని అవస్థపడి ఇచ్చేస్తున్నాము. కాకపోతే నీళ్ళు దండిగా ఉన్న వాళ్ళకైతే మంచి పంట, 4 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళ లైఫే బాగుంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా కానీ జల్లిపల్లిలో గోవింద్ అని చెప్పని జామ చెట్లు పెట్టినాడు. గోవింద్ అన్న పేరు చెప్తే చాలు,
వాళ్ళు వచ్చి మా అడ్రస్ ఇచ్చి మీకు కావాల్సింటే మేమే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ డెలివరీ వీటికే మీ ఇంటికే డెలివరీ చేసేటట్లు కూడా చేస్తాం. అట్లా వాళ్ళు తెలుసు నర్సరీ వాళ్ళు. గోవింద్ తోటకి వచ్చి పరిశీలిస్తున్నారు. సాగు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే కొద్దిమంది రైతులు తైవాన్ జామ సాగును చేస్తున్నారు. గోవింద్ గారు తన సహాయాన్ని అందిస్తున్నారు. ఎవరైనా తైవాన్ జామ సాగు వివరాలను తెలుసుకోవాలనుకుంటే సలహాలు సూచనలు అందించేందుకు తాను సిద్ధమంటున్నారు గోవింద్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకం కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తారు. 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే పీఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఏంటి, నియమాలు ఏంటి, ఎవరెవరిని అర్హులుగా పరిగణిస్తారు, అసలు గైడ్లైన్స్ ఏంటి, ఇలాంటి సందేహాలు అనేకం. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే పలు నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం పదండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మంజూరుకు రైతు కుటుంబాన్ని యూనిట్గా తీసుకోనున్నారు. 2018 డిసెంబర్ 1 నుంచి అమలు చేసే పథకానికి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ఉన్న భూ దస్తావేజులనే పరిగణనలోకి తీసుకుంటారు. పథకం అమలుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి త్వరగా లబ్ధి కలిగేలా చూడాలని సూచించింది. దీనిపై విడతల వారీగా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు విధి విధానాలు తెలియజేస్తామని స్పష్టం చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 మొత్తాన్ని 3 విడతలుగా అందిస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, 2 పిల్లలు. వీరందరికీ కలిపి 5 ఎకరాల లోపు సొంత సాగు భూమి ఉండాలి. అలా అయితేనే పథకానికి అర్హులు. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రాల్లో ఉండే భూ దస్త్రాల నమోదు విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. 2019 ఫిబ్రవరిలోగా భూ యాజమాన్య హక్కులకు సంబంధించి పత్రాలు ఆన్లైన్లో నమోదై ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఒక రైతు కుటుంబానికి వివిధ గ్రామాలు, రెవెన్యూ గ్రామాల్లో ఉన్నవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమి యాజమాన్య హక్కులు వచ్చే వాటిని 5 ఏళ్ల వరకు పరిగణనలోకి తీసుకోరు. అప్పటికే పథకం వర్తించే ఖాతాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులను వారసులకు బదిలీ చేస్తే ప్రయోజనం వర్తింపజేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో కౌలు రైతులు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితులున్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా కౌలుదారు చట్టాన్ని అనుసరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అర్హులైన చిన్న, సన్నకారు రైతుల వివరాలతో సమగ్ర సమాచార నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా పేరు, కులం, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ను సేకరించాలి. మొదటి వాయిదాను రైతుల ఖాతాకు బదిలీ చేయడానికి ఆధార్ లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించిన డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు తదితర పత్రాలను తీసుకోవచ్చు. తదుపరి వాయిదాలు చెల్లించాలంటే ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాలి. అర్హులైన రైతులెవరూ 2 చోట్ల పథకం లబ్ధి పొందకుండా చూడాలని రైతులకు కేంద్రం సూచించింది. ఉపాధి హామీ నిధుల తరహాలోనే పీఎం కిసాన్ సొమ్ముని కూడా రాష్ట్ర నేషనల్ ఖాతా ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా లబ్ధిదారుల ఖాతాలకు నిధులు బదిలీ చేస్తారు. చెల్లింపుల అనంతరం ఇచ్చే రసీదుల ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుంది. పథకం అమల్లో ఎదురయ్యే సమస్యలు, అర్జీల పరిష్కారానికి జిల్లాల వారీగా ఫిర్యాదు పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. గ్రామ పంచాయతీల వారీగా అర్హుల జాబితాలు ప్రదర్శించాలి. పీఎం కిసాన్ పథకం తీరుపై పర్యవేక్షణ కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిట్ను ఏర్పాటు చేసి ముఖ్య కార్యనిర్వహణ అధికారిని నియమిస్తారు. పథకానికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించే బాధ్యతను ఈ విభాగం చూస్తుంది. రాష్ట్రాలు కూడా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు బాధ్యతలను అప్పగించాలి. స్టేషనరీ, లబ్ధిదారుల వివరాల పరిశీలన, ధృవీకరణ, అప్లోడ్ తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అయ్యే ఖర్చులను
కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. లబ్ధిదారుల గుర్తింపు వివరాల అప్లోడ్ ప్రక్రియను వెంటనే అందజేసి కేంద్రం నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నిధులు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరింది. మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీమయంగా మారుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు స్వార్థపరులు కల్తీ సరుకులను మార్కెట్లోకి మళ్లించి ప్రజలను రోగాల బారిన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టెగానుగా వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో నగరాలు పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు చెక్కగానుగా నూనె ఉత్పత్తికి ముందుకు వస్తున్నారు. ఆ కోవకు చెందినవాడే కరీంనగర్ జిల్లాకు చెందిన కుమారస్వామి. ఎద్దులు లేకున్నా మోటారు సాయంతో చెక్కగానుగా నూనెను ఉత్పత్తి చేస్తూ అందరికీ ఆరోగ్యకరమైన నూనెను అందిస్తూ ఆదాయ మార్గంలో పయనిస్తున్నాడు. మరి ఈ చెక్కగానుగా నూనె తయారీ విధానమేంటో మనము తెలుసుకుందాం పదండి. సాధారణంగా మార్కెట్లో తీసుకునే కొన్ని నూనెలు మన శరీరంలో కొలెస్ట్రాల్లను ఫామ్ చేసి గుండె జబ్బులకు కారణమవుతోంది. ప్రస్తుతం నాసిరకం నూనెలతో వంట చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లోహ యంత్రాలతో నూనెలు తీయటం వల్ల మనకు పోషక విలువలు అందటం లేదు. అదే మన పూర్వీకుల పద్ధతి ప్రకారం చెక్కగానుగలో నూనె గింజలు నలపటం వల్ల అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ పద్ధతిలో నూనె తీయటం సాధ్యమేనా అంటే సాధ్యమేనని నిరూపిస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన కుమారస్వామి. హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి కరీంనగర్లోని సీతారాంపురంలో మోటారు సహాయంతో నడిచే గానుగ మిషన్తో నూనెను తీస్తున్నారు. పూర్వకాలం మాదిరిగా ఎద్దుతో నడిచే గానుగను చేసే కులవృత్తుల వారు లేరు. అందుకే మిషన్ గానుగను నెలకొల్పారు. తమిళనాడు నుంచి ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఆయిల్లో చాలా కల్తీ జరుగుతుంది. ఈ కల్తీని నివారించడానికి కోసమని పూర్వకాల పద్ధతిలో ఉన్నటువంటి గానుగను ఎద్దుతో నడిచే గానుగను పెట్టాలని అనుకున్నాము. కానీ అది సాధ్యం కాలేదు. ఆ కులవృత్తుల వాళ్ళు లేరు. అవి చేసే పరికరాలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అందుకు మేము ఈ మిషన్ ఎన్నుకున్నాము. సేమ్ దాని యొక్క స్పీడ్తోనే ఇది కూడా నడుస్తుంది. ఎద్దుతో నడిచిన గానుగ స్పీడ్తో ఇది తమిళనాడులో తీసుకొచ్చాము. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇది మోటార్తో స్లో ప్రాసెస్తోనే నడుస్తుంది. మోటార్తో నడుస్తుంది. అలా ఎద్దు గానుగలో నడిచినటువంటి ఆయిల్ ఏ విధంగా ఉంటుందో ఈ మోటార్తో నడిచే గానుగలో కూడా అలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయి. ప్రస్తుతం మేము పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తయారు చేస్తున్నాము. ఒక 3 కిలోల పల్లి పడితే కిలో నూనె వస్తుంది. నువ్వులు కూడా అదే విధంగా వస్తుంది. కొబ్బరి కిలో పడితే 2 కిలోల కొబ్బరి పడితే కిలో నూనె వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల వ్యవసాయంతో నూనెను తీసేవారు. అందులో ఎన్నో పోషక విలువలుండేవి. ప్రస్తుతం మార్కెట్లో ఉండే నూనెలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎద్దుల గానుగలను సిటీలో పెట్టలేము. దీనికి అనుగుణంగా యంత్రం సహాయంతో, ఫుడ్ టెక్నాలజీతో, మోటార్ సహాయంతో గానుగలో నూనె గింజల్ని ఆడించి స్వచ్ఛమైన నూనెల ఉత్పత్తి చేస్తున్నాడు. ప్రజల్లో అవగాహన వచ్చింది. కిలో పల్లీలు బయట 90 నుండి 100 రూపాయలకు దొరుకుతుంది. అదే ఆయిల్ 90 నుండి 100 రూపాయలకు ఇస్తున్నారనే అవగాహన ప్రజల్లో వచ్చింది. కానీ వాళ్ళకి అందుబాటులో లేక అదే నూనెను వాడుతున్నారు. ఇప్పుడు మేము ఈ గాను ఏర్పాటు చేయడం చేసినప్పటి నుండి మా ఆయిల్ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు. వెనకటి కాలంలో కుండల్లో భోజనం చేసేది, ఎందుకంటే లోకల్ విత్తనాలు తినేది, అప్పుడు పండిన పంటలు వేరు. అలాంటి ఉద్దేశంతో మేము కొన్ని గోశాలలు తిరిగేది. విజయరామ్ సారు ఫామ్ చూసాము, అక్కడ ఎద్దుగానుగలు నడిచాయి. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా అలాంటి పద్ధతులు, పూర్వకాల పద్ధతుల్లో తినాలి, ఆ పద్ధతులు బయటికి తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ మేము కరీంనగర్లో మా సొంత డిస్టిక్లో
గానుగ నూనె అందించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మార్కెట్లో 80 నుంచి 100 రూపాయల లోపు రిఫైన్డ్ ఆయిల్ లభిస్తుంది. కానీ ఇందులో 3 కిలోల గింజలు వేస్తే కిలో నూనె వస్తుంది. అలాంటప్పుడు మార్కెట్లో దొరికే నూనెలు కరెక్టా కాదా అన్న ఆలోచన మొదలవుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ని 200 డిగ్రీల నుంచి 300 డిగ్రీల వేడిలో నూనెలను తయారు చేస్తారు. దాని మూలంగా గింజల్లో ఉన్న పోషకాలన్నీ వేడికి చనిపోతాయి. దానిలో ఉన్న కెమికల్స్ వల్ల బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గానుగ నూనెలు వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. మన పూర్వీకులు ఈ గానుగ నూనెను వాడటం వల్లే ఆరోగ్యంగా జీవించారని చెప్పాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు తలెత్తవు. రోజుకు 30 లీటర్ల కంటే ఎక్కువగా నూనెను తీయలేకపోతున్నారు. ఎద్దుతో నడిచే విధానం కావటంతో కాస్త ఆలస్యమవుతోంది. అందరికీ స్వచ్ఛమైన నూనెను ఇవ్వాలనే ఆలోచన ఉందని రానున్న రోజుల్లో మరో 2 యంత్రాలను కొనుగోలు చేస్తానంటున్నారు కుమారస్వామి. మేము మొదట్లో పెట్టినప్పుడు 300 కిలో నూనె తీసుకుంటారా లేదా అనే ఉద్దేశంతో కొంచెము భయమే ఉండేది. అలాంటిది కాదర్వల్లి గారు ఒక ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ, సిరిధాన్యాల ప్రోగ్రామ్. అప్పుడు మేము కౌంటర్ పెట్టి ఆయిల్ గురించి మా పాంప్లెంట్ ఇచ్చాము. అప్పటి నుండి మాకు ఆయిల్ సేల్స్ జరుగుతుంది. ఈరోజు చాలామందికి ఆయిల్ కస్టమర్స్ అడిగిన విధంగా ఆయిల్ అందియలేకపోతున్నాము. భవిష్యత్తులో ఇంకో 2 మిషన్స్ తీసుకొచ్చి ఇంకా ఆయిల్ సరిపోయేంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. గానుగ ద్వారా నూనెను తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువులకు దానాగా వినియోగించవచ్చు. నూనె మనకు ఎంత ఆరోగ్యమో ఈ చెక్క పశువులకు అంతే ఆరోగ్యం. దీనికి మంచి డిమాండ్ ఉంది. దీనిని రైతులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది కూడా మాకు లాభమేనంటున్నారు ఈ రైతు. మనం స్వచ్ఛమైనటువంటి ఆహారం కావాలంటే స్వచ్ఛమైనటువంటి నూనెనే మనం తినాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్యం కోసం. అందుకని చెప్పి ఆరోగ్య స్పృహ ఇవాళ చాలామంది లోపల వస్తూ ఉన్నది. ఆ క్రమంలో ఇవాళ గానుగ నూనె అన్నటువంటిది చాలా శ్రేష్టమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఖాదీ గ్రామీణ బండారు యోజన ద్వారా ఈ రకమైనటువంటి యూనిట్స్ ఇస్తూ ఉన్నది. యూత్ మరి దీన్ని పొంది ఈ రకంగా గానుగ నూనెను పబ్లిక్ అందించినట్లయితే వాళ్ళు ఉపాధి పొందడం మాత్రమే కాకుండా స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించిన వాళ్ళు కూడా అవుతారు. కనుక యూత్ ఈ రకంగా ఆలోచించాలి. మన ఈ నూనెతోని మంచిగా తింటే మంచిదని ఈ మట్టి పాత్రలు వండుకొని ఆ రొట్టె పెంకల రొట్టె చేసుకుందాం మనం. అట్లా చేసుకొని అట్లా తిన్నప్పుడే మంచిగా ఆ పాత్రలు వండుకున్నప్పుడే మనకు మంచిగా ఉండే. అందులోనే గడక పోసుకున్నాడు, అందులోనే బియ్యం పెట్టుకున్నాడు, అందులోనే అంబలు చేసుకున్నాడు, అందులోనే అన్నీ చేసుకుందాం. మంచిగా మట్టి పాత్రలు ఆడుకోవాలి, ఈ నూనె వాడుకోవాలి. వీటికి మంచిది 400 వేనా పర్వాలేదు, 500 వేనా పర్వాలేదు. మన ఆరోగ్యానికి చింతే ఏది కాదు. గానుగ ద్వారా తీయబడిన ఈ కూల్ ప్రెస్డ్ ఆయిల్ని నేను గత 3 నెలల నుండి వాడుతున్నానండి. ఇవి గతంలో ఉన్న రోగాలను పోగొట్టడమే కాకుండా గ్లాండ్స్కి సంబంధించి ఏ రోగాలైనా, థైరాయిడ్, బీపీ, షుగర్, క్యాన్సర్ సంబంధించి ఎలాంటి రోగాలనైనా ఇవి ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకు కూడా నయం చేయడంలో చాలా తోడ్పడుతున్నవి. ఈ కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇలాంటి ముందు చూపుతో ముందు వరుసలో నిలబడి మార్పుకు శ్రీకారం చుట్టిన స్వామి గారికి కరీంనగర్ ప్రజలు చాలా రుణపడి ఉంటారండి. ఇది చాలా డిస్ట్రిక్ట్లో కానీ హైదరాబాద్లో కూడా ఇలాంటి మిషన్స్ ఇప్పటివరకు లేవండి, వెరీ రేర్. సో రానున్న రోజుల్లో ఇప్పటికే చాలా డిమాండ్ వచ్చిందండి. ప్రజలకు అవగాహన రావడం వల్ల చాలా డిమాండ్ వచ్చిందండి. రానున్న రోజుల్లో వీటికి మీద ఇంకా చాలా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. మిగతా డిస్ట్రిక్ట్లో, మిగతా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. స్వచ్ఛందంగా చెక్క గానుగతో తయారు చేసిన నూనెలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు వస్తున్నారు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.